ఏపీ అసెంబ్లీ సమావేశాలు క్వశ్చన్ అవర్తో ప్రారంభమయ్యాయి. నెల్లూరు జిల్లాలో నీటి సమస్య, పశు వైద్య కళాశాలపై క్వశ్చన్ అవర్లో చర్చ జరిగింది. అయితే అసెంబ్లీలో కొంతమంది సభ్యులు ఫోన్ మాట్లాడడాన్ని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గమనించారు. అత్యవసర పరిస్థితి అయితే ఫోన్ బయటకు వెళ్లి మాట్లాడాలని, ఫోన్ను సభ్యులు సైలెంట్లో పెట్టుకోవాలని సూచించారు. ఇది విజ్ఞప్తి అని, విజ్ఞప్తులు 1-2 సార్లు మాత్రమే ఉంటాయన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. అయితే ఇవాళ సభలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కొందరు ఎమ్మెల్యేల తీర్పు సీరియస్ గా స్పందించారు. సభలో సభ్యులు ఫోన్ మాట్లాడుతున్నారని, అది సరికాదన్నారు. అసెంబ్లీ ప్రజాస్వామ్యానికి ఒక పవిత్ర వేదిక. ఇక్కడ గౌరవాన్ని అన్ని సందర్భాల్లో రక్షించాల్సిన బాధ్యత సభ్యులపై ఉందన్నారు. ఒకవేళ అత్యవసర పరిస్థితి అయితే ఫోన్ బయటకు వెళ్లి మాట్లాడండి. ఫోన్ను సభ్యులు సైలెంట్లో పెట్టుకోవాలి. సభలో చర్చలు జరుగుతుంటే వాటిని పట్టించుకోకుండా కొందరు సభ్యులు ఫోన్లో మాట్లాడడం సరికాదు. ఇది విజ్ఞప్తి. విజ్ఞప్తులు 1-2 సార్లు మాత్రమే ఉంటాయన్నారు. డిప్యూటీ స్పీకర్ రఘురామ వ్యాఖ్యలపై మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు స్పందించారు. సభలో జామర్లు పెట్టాలని సూచించారు. మన బలహీనత జామర్లపైకి నెట్టొద్దని రఘురామ అన్నారు. సభ్యులు ఫోన్స్ విషయంలో సహకరించాలని, పరిస్థితిని అర్థం చేసుకోవాలన్నారు. అలాగే మంగళవారం అసెంబ్లీలో సభ్యులకు ఫోటో సెషన్ ఉందని, ఈ ఫోటో సెషన్ కు సీఎం చంద్రబాబు వస్తారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా రావాలన్నారు. అప్పుడే ఫోటోకు నిండుదనం వస్తుందని అన్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఉపాధి హామీ పథకంలో అవకతవకలకు సంబంధించి శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమాధానాలిచ్చారు. గత ప్రభుత్వ హయాంలో జాతీయ ఉపాధి హామీ రాజకీయ ఉపాధి హామీ పథకం అయిందని ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. తాను పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఉపాధి హామీ పథకంలో జరిగిన అవకతవకలపై మొదట దృష్టి పెట్టారన్నారు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చాయని, సోషల్ ఆడిట్, విజిలెన్స్ సెల్, క్వాలిటీ కంట్రోల్ పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టామన్నారు. ఉపాధి హామీ పథకంలో అవకతవకలు జరగకుండా చూడాల్సిన వ్యక్తే అవినీతికి పాల్పడినట్లు గుర్తించి ఆయనను తప్పించాము. రాష్ట్ర స్థాయి ఫ్లయింగ్ స్క్వాడ్లతో మస్తర్ జాబితాలు సరిగ్గా ఉన్నాయా లేవా అని తనిఖీ చేస్తున్నాము. జాతీయ ఉపాధి హామీలలో 250 కోట్ల అవినీతి జరిగింది. సాక్ష్యాధారాలు లేక కేవలం 74 కోట్లు మాత్రమే రికవరీ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే 75 లక్షలు రికవరీ చేశాం. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటున్నాం. 31 మందిపై చర్యలు తీసుకున్నాం. పనులు చేయకుండానే చేసినట్లు రాసుకున్నారు. ఈ అవినీతిపై ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. అలాగే ఉపాధి హామీ కూలీలకు వేతనాలు పెంపు అవకాశం కేంద్ర పరిధిలో ఉంటుందని అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.